శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ రామాయణం రెండు ధర్మాల్ని ప్రబోధించేటటువంటి మహోత్కృష్టమైన వేద స్వరూపమైన వేదమే అయిన గ్రంథం, కావ్యం. ఆ రెండు ధర్మాలు ఏమిటి అని, ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం. నివృత్తి ధర్మాన్ని ప్రస్థానత్రయ గ్రంథాల్లో కదా నిరూపించారు. రామాయణంలో అంతా ప్రవృత్తే కదా అనే ఒక సందేహం రావచ్చును. ఆ రావటానికి కూడా కొద్దిగా అవకాశం ఉన్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీరాముడు ఎక్కడా కూడా ఒక భరతుడికి అయోధ్యాకాండలో 4 ముక్కలు వేదాంతం చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఎవరికి ఏ విధమైన బోధ చేసినటువంటి దాఖలా లేదు మనకి. కాకపోతే ఆయన ప్రవర్తించాడు. జీవితాన్ని ఆయన పుట్టిన దగ్గర నుంచి, అవతారాన్ని ధరించిన దగ్గర నుంచి అవతార పరిసమాప్తి వరకు మానవుడు ప్రవర్తించే విధంగానే ప్రవర్తించాడు. ఏ ఏ సందర్భంలో ఏ ఏ ఘట్టాల్లో ఆదర్శ పురుషుడు ఎలా ప్రవర్తించాలో, వేదవేద్యుడైనటువంటి పరమాత్మే ఎలా ప్రవర్తిస్తాడో ఆ విధంగా ఈయన కూడా ప్రవర్తించి చూపించాడు. దాని అర్థం ఏమిటి? మీరు కూడా ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నేను ఏ విధంగా ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తనతో ముందుకు సాగానో మీరు కూడా మీ ప్రవర్తనలో ధర్మాన్నే బలంగా రక్షించుకోండి. మీరు ధర్మబద్ధంగా ప్రవర్తించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మీ ప్రవర్తనలో మీరు ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మరి నన్ను రక్షించలేదా ఆయన? మీరు అంటే మహానుభావులు, సాక్షాత్ పరమాస్వరూపులు, మేమంటే సామాన్య జీవులం కదా అని అనవచ్చు. అందుకు ఆయన అంగీకరించడు. ఎవరైనా సరే ధర్మాన్ని ధర్మబద్ధంగా అనుసరిస్తే వాళ్ళు ఎవరైనా ఒకటే, పరమాత్మ అయినా ఒకటే, జీవాత్మ అయినా ఒకటే. అసలు నిజానికి పరమాత్మ అని జీవాత్మ అనే 2 భేదాలు ఎక్కడ ప్రస్థానత్రయం చెప్పలేదు. 2 ఆత్మలు లేవు. అలా అంటే ఎలాగండి? జీవుడు అనేవాడు ఉన్నాడని కదా చాలా చోట్ల అటువంటి వాక్యాలు ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ అవన్నీ ఆ భాషలే, అవి కాదని శంకర భగవత్పాదులు జీవుడు దేవుడు ఒక్కటే, ఉన్నది ఒకే ఆత్మ. అయితే మరి లోకంలో వ్యవహారం ఎందుకు వచ్చింది అని ప్రశ్న వస్తే మనం అనుకుంటున్నాం కాబట్టి. మనం కూడా ఎందుకు అనుకుంటున్నాము అంటే చాలా కాలం ఈ విధంగా జరిగిపోయేసరికి ఆ పరమాత్మ భావం మనలో మరుగున పడి మనం జీవాత్మ అనే ఒక భావాన్ని మనమే పెంచి పోషించుకొని దాన్ని ఎవరో మన నెత్తి మీద తెచ్చిపెట్టారు అనే భావనతో దాన్ని ఇంకా బలిష్టం చేసుకుని జీవుడుగానే పుట్టి జీవుడుగానే పెరిగి జీవుడుగానే పోతున్నటువంటి సందర్భాన్ని మనం తెచ్చుకున్నదే తప్ప ఏ పరమాత్మ మన నెత్తి మీద బలవంతంగా రుద్దలేదు. అందుకనే శ్రీరామచంద్రుడుగా అవతరించాడు పరమాత్మ. 2 భేదాలు లేవు.
వాల్మీకి మొట్టమొదట మానిషాద ప్రతిష్టామన్న శ్లోకంలో చెప్పిన అర్థం అదే. అక్కడ ఉన్నది ఒకటే పక్షి, రెండవది జీవాత్మ అనే పక్షి. అది ఆ వ్యాధుడు కొట్టటము మిథ్యే, అది పడిపోవటము మిథ్య, శాపము మిథ్యే. ఆ దృష్టితో మీరు రామాయణాన్ని పరిశీలించండి. నేను చెప్పినటువంటి లౌకిక ధర్మంలో రెండు పక్షులు ఉన్నాయని, ఒకదాన్ని నేల మీద పడేటట్లు కొడితే రెండవది దుఃఖిస్తున్నది అని దీంట్లో ఉన్న అంతరార్థాన్ని మీరు గ్రహించాలి అని ఆయన మనకు చెప్పినట్లయింది. సన్మనుష్య మనోయథ అని ఒక మనుష్యుడిని ముందు సూచించి తర్వాత ఈ విషయం చెప్పాడు. సరే, అది అక్కడికి అలా ఉంచినట్లయితే శ్రీమద్ రామాయణం ఈ విధంగా రెండు ధర్మాల్ని చెప్తున్నది. అయితే ఇక్కడ ఒక అభిప్రాయం బలంగా లోకంలో ఉంది. శ్రీమద్ రామాయణాన్ని అధ్యయనం చేసేటప్పుడు ప్రవృత్తి మార్గాన్నే లక్ష్యంగా పెట్టుకుని అధ్యయనం చెయ్యాలి. ఇందులో ఆ నివృత్తి మార్గాన్ని గురించి తీసుకురావాల్సిన అవసరం లేదు అనే ఒక భావన ఉన్నది. అవి ఉండవచ్చును. అప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి ఏమిటి అంటే, సాధకుల్లో కూడా రెండు రకాల సాధకులు ఉన్నారు అని జవాబు చెప్పుకుంటే సరిపోతుంది. కేవలం ప్రవృత్తి మార్గం ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు. అయితే ఇది కొంచెం దీర్ఘకాలంతో ముడిపడి ఉన్నటువంటి సమస్య. మరి నివృత్తి పదం ద్వారా కూడా మోక్షం పొందవచ్చు. ఇది సాధకుని యొక్క ఆ అనుసరణలో ఉన్నటువంటి వేగాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప రామాయణం నివృత్తిని బోధించడం లేదు అనే అది కాదు. అది సత్యము కాదు. నివృత్తిని కూడా బోధిస్తున్నది. ఆ విషయాన్నే ఇక్కడ మనం రాముడు చేసిన ప్రతి పనిలోనూ, ఆయన నడకలో ప్రవృత్తి ధర్మం, చేసిన పనిలో దూరదృష్టితో ఆలోచిస్తే నివృత్తి ధర్మం మనం స్పష్టంగా మొట్టమొదటి నుంచి ఇంతవరకు ఆయా సందర్భాల్లో అందులో వ్యంగ్య వృత్తి చేత బోధింపబడుతూ ఉన్న లక్షణాల్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ మళ్ళీ ప్రత్యేకించి ఈ మాటలు ఎందుకని చెప్పుకోవలసి వస్తున్నది అంటే, ఇక్కడ శ్రీమద్ రామాయణానికి అంతటికీ ప్రధానమైన కీలకమైన ఘట్టం మారీచ రావణ సంవాదం. ఇది చాలా ముఖ్యమైంది. ఇందులో మనం లోతుగా ఆలోచిస్తే అనేక అంశాలు కనిపిస్తున్నాయి. రాముని యొక్క చర్య వలన స్పష్టంగా మారీచుడిని 2 సార్లు చంపవలసి వచ్చిన సందర్భం వచ్చిన వాడిని చంపకుండా బతికించి అట్టే పెట్టింది ఎందుకు అంటే, రావణాసురుడికి బోధ చేయించడానికే. 1వ క్లాసులో పాఠం చెప్పే గురువు గారు 1వ క్లాసులోనే చెప్పాలి. MA తరగతిలో పాఠం చెప్పే గురువు గారు MA తరగతిలోనే పాఠం చెప్పాలి. అంతేగాని MA తరగతిలో పాఠం చెప్పే గురువు గారిని పట్టుకొచ్చి 1వ తరగతి పాఠం చెప్పమంటే అందులో సబబు ఉండదు. ఆయన చెప్పగలుగుతాడు, అది వేరే సంగతి. సబబుగా ఉండదు. అలాగే ఓ పెద్ద మహర్షినో బ్రహ్మర్షినో తీసుకొచ్చి రావణాసురుడికి నీతి బోధ చేయించడం అది ఆచరణ యోగ్యం కాదు. మరి ఎవరితో చెప్పించాలి? మారీచుడితోటే చెప్పించాలి. అందుకనే పరమాత్మ అతన్ని 2 సార్లు కూడా చంపకుండా వదిలిపెట్టేశాడని మనం వ్యాఖ్యానం చెప్పుకుంటే, అందులో వదిలిపెట్టాడా లేదా? వదిలిపెట్టాడు కదా. దానికి అర్థం ఏమిటి అంటే, ఈ విశేష అర్థాన్ని కూడా మనం భావన చేస్తే తప్పు లేదు. మనం ఆ దృష్టితోటే చదువుతున్నాము కనుక. అందుకనే భక్తి ఇప్పుడు వైరభక్తి ఎంత రావణాసురుడి కంటే ఎక్కువ వైరం ఉన్నది మారీచుడిలో, ఆ సంగతి వాడే చెప్పాడు. ఇప్పుడు కూడా చెప్తాడు, రావణాసురుడికి వైరం ఉన్నది. ఈ వైరం ఉండటం వల్ల ఏమవుతుంది? నిరంతరం రాముణ్ణే ధ్యానిస్తున్నారు వీళ్ళు. అయితే
దీనికి ఏం చెప్పారు? భాగవతంలోనే చెప్పాడుగా నారద మహర్షి, కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులన్ ప్రేమన్ మేరలు భక్తి మేమున్ ఇదే చక్రింగంటిమి ఎట్లయినా ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిజందన్ వచ్చు దాత్రీశ్వరా అని నారదుడు చెప్పాడా లేదా? కాబట్టి వైరభక్తిలో ఇది ప్రధానం. ఇక్కడ ఒక ఆక్షేపణ వస్తుంది, నేను విరోధిని మొర్రో అని వాడు మొత్తుకుంటుంటే నీది వైరభక్తి అని మనం దాన్ని ఒక భక్తి కింద లెక్కేసుకుని కూర్చుంటే అది ఎంతవరకు సబబు? మాది విరోధమే. ఆయన చేతుల్లో మేము మరణిస్తే మరణించాం కాక మాది విరోధమే. మాకు ఆయన మీద భక్తి లేదు, ఆయన మీద కోపమే తప్ప, ఆయన మీద ద్వేషమే తప్ప అని వాళ్ళు అంటున్నారు. మీరేమో దాన్ని భక్తి అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనే ఒక ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం ద్వైత విధానంలో ఉండదు, ఒక్క అద్వైతంలోనే ఉంటుంది. నివృత్తి మార్గం బాగా సంపూర్ణంగా అందులో దృష్టి లగ్నం అయితే అక్కడే పరిష్కారం దొరుకుతుంది. ఏమిటి ఆ పరిష్కారం? ఉన్నది పరమాత్మ ఒక్కడే, సర్వవ్యాపకమైన సర్వాత్మక శక్తి అదే, సర్వజ్ఞము సర్వశక్తి సమన్వితము అదే శక్తి. చాలా మంది భౌతికవాదులు అంటారు ఒక శక్తి ఉన్నదని మేము అంగీకరిస్తాము అని. శక్తి ఉన్నదని అంగీకరించడానికి ఏం కావాలి? తెలివి కావాలి. తెలివి అంటే జ్ఞానం, జ్ఞానం అంటే అదే చిత్స్వరూపం. ఆ చిత్స్వరూపమే ప్రమాణం. దేనికి ప్రమాణం? సత్స్వరూపం ఉన్నది అని, శక్తి ఉన్నది అని. శక్తి దేనికి లోబడి ఉంటుంది? తప్పనిసరిగా ఇంకా అది జ్ఞానానికే లోబడి ఉంటుంది. కాబట్టి జ్ఞానం లేదు అని, జ్ఞానం అనేది ఎక్కడా లేదు, నాస్తి, ఇదే నాస్తికవాదం. జ్ఞానం అనేది లేదు, శక్తి ఒకటే ఉంది అని వాదించవచ్చు. ఆ వాదానికి బేసు లేదు, మూలం లేదు. ఎందుకని? జ్ఞానం లేదని ఎవరు చెప్పాలి? జ్ఞానమే చెప్పాలి, శక్తి చెప్పలేదు. మరి ఇది ఎంత అపహాస్యంగా ఉన్నదో పెద్దలందరూ దీని గురించి ఆలోచించారు. ఆలోచించిన పెద్దలు చూపించిన మార్గమే అద్వైతం. మనమేమి అదేది రాంగు పద్ధతిలో పద్ధతి మార్గం కాని అపమార్గంలో మనం వెళ్ళడం లేదు, సరి అయినటువంటి క్రమ మార్గంలోనే వెళ్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఈ మారీచుడు ఇంకా అంటున్నాడు, రాముడు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు, ఆయనే చిన్నవాడుగా ఉన్నప్పుడు బాలుడుగా ఉన్నాడు, ఒకసారి నన్ను విడిచిపెట్టాడని దీన్నే ఏమంటారు? బాల్యలో జరిగిన సంఘటనని తనకి ఇంత పూర్వం విశ్వామిత్రుడి యొక్క యజ్ఞం సందర్భంలో జరిగిన సంఘటనని ప్రాణాలు పోతే ఇంకా ఎవరు మాట్లాడేది? ఏం మాట్లాడతాడు? ఇంతవరకు ప్రాణం పోయిన వాళ్ళు ఎవరు తిరిగి వచ్చి మాట్లాడిన విధానం లేదు. దీనికి జవాబు ఎవరు చెప్తారు? ఒక్క అద్వైతమే చెప్తుంది. శంకర భగవత్పాదులే చెప్పగలరు తమ భాష్యంలో. ఇంకెక్కడా దీనికి జవాబు దొరకదు. ఏది తెలిస్తే సమస్తం తెలిసిందని చాందోగ్యం అన్నది అంటే దాని అర్థం ఏమిటి? మొత్తం అంతా కూడా అసలు సమస్య అనేది లేనిది అద్వైతంలోనే. సమస్య ఉంది అంటే అది ద్వైతమే. ఇందులో నిశ్చితమైన అభిప్రాయం. ఏమాత్రం ఇందులో ఈ మాట చెప్పడానికి తటపటాయించనక్కర్లేదు, సందేహించిన అవసరం కూడా అంతకంటే లేదు. సమస్య లేని విధానంలో ఎవరు అసలు నిర్ద్వంద్వంగా సమస్య లేని విధానంలో మనం ఉండాలి అనుకోవటం తప్పేమవుతుంది? అదే మారీచుడు మాటల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే వాల్మీకి సూటిగా ఎక్కడా చెప్పడు, కథ చెప్తాడంతే, మనం గ్రహించాలి. కాబట్టి రెండు పద్ధతులు వాల్మీకి రామాయణంలో మనకు కనిపిస్తున్నాయని అంగీకరిస్తున్నాం కదా. సరే, ఇప్పుడు చూద్దాం. బాల్యంలో రాముడు బాలుడుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు యాగాన్ని రక్షించడానికి తీసుకొచ్చాడు ఆయన. నీకు తెలియదేమో ఆ సంగతి, నేను చెప్తాను విను. ఏవమస్మి
తదా ముక్త కథంచిత్తేన సంయుగే ఇదానీమపి యద్వృత్తం సశృణుష్వ నిరుత్తరం. నీకు చెప్పాను కదా, ఆనాడు బాలుడుగా ఉన్న రాముడు నన్ను యుద్ధరంగంలో దయతో విడిచిపెట్టాడు. ఇటీవల ఇంకొక వృత్తాంతం జరిగింది, ఇది వాల్మీకి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాడు. సందర్భం వచ్చింది కాబట్టి వాల్మీకి మారీచుడి సంఘటన అతడి ద్వారానే చెప్పిస్తున్నాడు. ఇది ఒక ఇది పద్ధతి. తాటక వధ వృత్తాంతం ఎవరు చెప్పారు? కవి చెప్పాడు. ఇక్కడ కవే ఏది చెప్పినా కవే, కానీ మారీచుడు తన సంఘటన తాను చెప్పుకుంటున్నాడు. రాక్షసాభ్యాం అహంద్వాభ్యాం, ఇద్దరు మెరికెల్లాంటి రాక్షసుల్ని, మళ్ళీ వాళ్ళ కర్మకాలిపోయి వీడి వెంట పడ్డారు. ఇప్పుడు వీడి కర్మకాలి ఆ వాడి వెంట, రావణాసురుడి వెంట. ఎంత వైచిత్ర్యం ఒక్క సంఘటనలో. ద్వాభ్యాం రాక్షసాభ్యాం అనిర్విణస్తథాకృత తథాకృత అపి. ఇంతకు పూర్వం నేను రాముని చేత కొట్టబడి ఒకసారి తిట్లు తిని ఒకసారి దెబ్బలు కొడితే బుద్ధి రావద్దు? మారీచుడికి మొదటిసారి ప్రాణం రక్షించి రాముడు విడిచిపెట్టిన బుద్ధి రాలేదు. మరి రానప్పుడు ఎందుకండి శ్రీరామచంద్రుడు రెండోసారి వాడిని సంహరించి పారేయచ్చు కదా, గొడవ వదిలిపోతుంది. మళ్ళీ ఎందుకు బతికిచ్చాడు? అదే ఉంది అందులోనే. వాడికి బుద్ధి రాకపోయినా బుద్ధి వచ్చే లక్షణాలు వాళ్ళు కనిపిస్తున్నాయి. వైద్యుడికి తాను వేసే మందు వల్ల ఈ పూట ఇదిగో ఈ మార్పు వచ్చింది కాబట్టి రేపొద్దునకి ఈ మార్పు వస్తుంది, రేపు సాయంత్రానికి ఈ మార్పు ఇంకా ఇలా మారుతుంది కాబట్టి రేపు సాయంత్రానికి ఆ వచ్చిన జ్వరం లాంటివి తగ్గిపోతుందని వైద్యుడికి తెలుసు. సామాన్యుడికి తెలియదు. వైద్య పరిజ్ఞానం లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు. శ్రీరామచంద్రుడికి ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు తెలియందంటూ లేదు. ఆయన ఏం చేశాడు? వీడిని ఇంకోసారి కూడా విడిచిపెట్టాడు. ఎప్పుడు దానికి చెప్తున్నాడు. ఆ తన కథ తానే చెప్పుకోవటంలో ఎంత అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించాడు. దాన్ని ఏమంటారు? పరిపక్వత. మానసిక పరిపక్వత ఉంటేనే మోక్షం వస్తుంది తప్ప అపరిపక్వమైన మనస్సులకి మోక్షం అంటే ఏమిటో తెలియను కూడా తెలియదు. రావణాసురుడు అంత గొప్పవాడైనా అతడు అపరిపక్వ మనస్కుడు. అజ్ఞాన పూరిత, అహంకార పూరిత, దైవ దూషణ ప్రవృత్తి కలిగినటువంటి ఒకానొక విచిత్రమైనటువంటి వాడు. అతడికి పశ్చాత్తాపం రాముని దెబ్బ తిన్నప్పుడే వస్తుంది. ఇంకా పశ్చాత్తాపం రావటం, ఆ వచ్చిన మరుక్షణం రాముళ్ళు ఐక్యమైపోవటం ఒకేసారి జరిగిపోతాయి. అది రామాయణ కథ. ఇప్పుడు చెప్తున్నాడు. రాక్షసాభ్యాం అహం ద్వాభ్యాం అనిర్విణ అంటే ఏమాత్రం నిర్వేదాన్ని పొందకుండా, దుఃఖాన్ని పొందకుండా, సహితో మృగరూపాభ్యాం ద్వాభ్యాం, వాళ్ళిద్దరికి మృగవేషం వేయించి ప్రవిష్టో అహం ప్రవిష్ట దండకావనం. అక్కడ ఏం చేశాను నేను అంటే ఇక్కడ తథాకృత అనే మాట ఉపయోగించాడు వాల్మీకి. తథాకృత అపి అంటే ఒకసారి ప్రాణం తీయకుండా విడిచిపెట్టినా కూడా అంటే ఏంటనమాట? అది తప్పని తెలిసిన వాడే కదా ఈ మాట అనేది, మళ్ళీ చేస్తున్నాడు. ఇది కాపురుష లక్షణం, దుర్మార్గుడి యొక్క లక్షణం. అవకాశం ఇస్తాడు భగవంతుడు. మనం తప్పనిసరి అయి చేస్తాం. చేసేది తప్పు అని తెలుసు అయినా చేస్తాం. ఎందుకని చేస్తాం? చేసిన తర్వాత భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఎలా ఇస్తాడు? 2 సార్లైనా, రెండోసారైనా, మూడోసారైనా అతడు తప్పని తెలుసుకుంటే, పశ్చాత్తాపం చెందితే భస్మశాయిలాగా శిలా సదృశంగా పడి ఉండి ఎంతకాలం పట్టినా తపస్సు అనేది చేస్తే, తపస్సు అంటే పరితపించటమే. నేను తప్పు చేశాను, నా స్వరూపం ఇది కాదు, నా స్వరూపం అది, నేను ఈ కనిపించేవన్నీ కాను అని పరితాపంచవి. ఈ కనిపించేవి నేను అనుకుని ఇంతకాలం భ్రమపడ్డాను. అక్కడ నీళ్లు ఉన్నాయి తాగేద్దామని పరిగెత్తుకుంటూ వచ్చాను, వచ్చినాక కానీ తెలియలేదు అక్కడ నీళ్లు లేవని. నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఇవన్నీ శాశ్వతమని.
ఇదే గొప్ప అని ఇంతకాలం అంటే కొలత ఎంత తెలీదు. ఎవరైనా ఎంతైనా చెప్పుకోవచ్చు, ఈ జీవితం చెప్పుకోవచ్చు. ఈ జీవితంలో శరీరం ఇప్పుడు వచ్చింది, ఇలా అనుకునే తత్వం ఎప్పటి నుంచో ఉంది. నేను ఆ తత్వమే. ఆ తత్వం అని నువ్వు ఎలా చెప్పగలవు? అదిగో ఇప్పుడు నాలో కనిపిస్తుందిగా ఆ తత్వం. కాబట్టి నేను ఆ తత్వమే. ఆ తత్వాన్ని నేను ఇప్పుడు ఈ జన్మలో పోగొట్టుకుంటున్నాను. దీని స్థానంలో నాకు 2 దారులు కనపడుతున్నాయి. ఒకటి, ఇంతకంటే ఉత్తమమైన పరమ పురుషుని యందు అనురక్తి భావము, పరమాత్మ ధ్యానము అనేవి ఎక్కువగా ఉండి, మహాపురుషులు వశిష్ఠాది మహర్షులు శరభంగాది మహర్షులు చూపించిన ఆ 2 రకాల దారుల్లో కూడా నేను ముందుకు వెళ్ళాలి అనే తీవ్రమైన తపన ఉంటే ఆ తపనే కనపడుతుంది. దీనికి ఉన్న అనుబంధం మనం ఊహించుకోవచ్చు. అనవసరమైన సిద్ధాంతాలు ఇక్కడ ప్రవేశపెట్టుకోనక్కర్లేదు. ఆ విధంగా ఆ భావన విశేషాలు పరిణామ క్రమంలో పరిణతి చెందుతాయి. అది దానికి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి శ్రీరాముడు మారీచుడిని మళ్ళీ విడిచిపెడుతున్నాడు. మారీచుడిలో ఆ పరిణతి వచ్చిందనే మాట ఇక్కడ మరి లేకపోతే ఈ మాట తథాకృత అనే మాట ఏం సూచిస్తోంది అంటే మారీచుడిలో కలిగిన పశ్చాత్తాపం ఇప్పుడు కనపడుతోంది. తథాకృత అపి, తప్పుని తెలుసు అయినా చేస్తాడు. అదే బలహీనత. అంటే ఆ లక్షణం పోగొట్టుకుంటే జీవ లక్షణం, జీవుడనే లక్షణం పోయినట్టే. జీవ అంటే ప్రాణం అది కాదు అది. కాబట్టి దీప్త జిహ్వ, మహాకాయ, తీక్ష్ణదంష్ట్ర, మహాబల, మొదటి నుంచి అలాంటి వేషం అంటే వాడికి ఇష్టం. ఇంకొకడు ఉంటాడు మరి, అదిగో శ్రీరామచంద్రుడు లాంటి వేషాన్ని, ఆయన యొక్క ఆ రూపాన్నే రూప సంహనన అనేటటువంటి ఆ రూపాన్ని పద్మపత్ర విశాలాక్ష, సత్య పరాక్రమ, తేజోమూర్తికి, ఇలాంటి లక్షణాలను ఒక ఆయన భావిస్తాడు. తప్పే ఉంది దాంట్లో. ఇవి సల్లక్షణాలు, అవి దుర్లక్షణాలు. ఆ దుర్లక్షణాలనే భావించాడు మారీచుడు. అలాగే మళ్ళీ తయారయ్యాడు. ఇంకో రూపంలో వాడు తయారవడు. దీప్త జిహ్వ, నాలిక ఎర్రగా అది నిప్పులాగా మండిపోతుంది. మహాకాయ, పెద్ద శరీరం. తీక్ష్ణ దంష్ట్ర, పెద్ద పెద్ద కోరలు. మహాబల, వ్యచరం, నేను దండకారణ్యంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను. మాంస భక్ష, మహామృగాన్నై, మృగం అంటే అదే దుప్పో ఏదో పెద్ద మృగాన్నై వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని వాళ్ళు మృగరూపధారులై ఉన్నారు. మేము ముగ్గురం మృగరూపాల్లో తిరుగుతున్నాం. ఏమర్థం ధ్వనిస్తోంది ఇక్కడ మృగాలే. వీడు మృగరూపాల్లోనే తిరగటం ఎందుకు? సింహ రూపంలో తిరగచ్చు కదా. వాడికి ఆ వాసన వదిలిపెట్టట్లేదు. తాను భవిష్యత్తులో మృగరూప చక్కటి లేడిలాగా, ఈ భయంకరమైన లేడిలాగా కాదు, మోసం చేయటానికి కనక మృగంలాగా, బంగారు లేడిలాగా రాబోతున్నాడు. దానికి పూర్వరంగం ఇలా ఉంది. వాడి వాసన అంతా అదే. కానీ ఆ వాసన పరమాత్మ వైపుకి అది లేదు. రావణాసురుడు ఎంత 2 తత్వాల్ని ఎంత స్పష్టంగా చూపిస్తున్నాడో వాల్మీకి. అది గ్రహిస్తే మనకి ఆనందమే మోక్షం తప్ప వేరొకటి కాదు. విదీప్త జిహ్వ, మహాకాయ, తీక్ష్ణదంష్ట్ర, మహాబల, వ్యచరం, దండకారణ్యం, మాంసభక్షో మహామృగ, అగ్నిహోత్రేషు తీర్థేషు చైత్యవృక్షేషు రావణ, అత్యంత ఘోర, వ్యచరం తపసాన్ సంప్రదర్శయన్, నేను ఘోరాతి ఘోరమైన రూపంతో వ్యచరం తిరిగాను. ఎలాగా? భయంకరుడు రూపంతో. అగ్నిహోత్రాలు, తీర్థాలు, చైత్య వృక్షాలు, వీటి దగ్గర తాపసులు ఉంటారు. వాళ్ళని భయపెడుతూ వాళ్ళని సంహరించడం మొదలుపెట్టాను. మళ్ళీ వీడి పూర్వబుద్ధి మొదలైంది. రామ బాణం వల్ల కొంత వచ్చింది కానీ మళ్ళీ మొదలైంది. రామాలయం శ్రీ కోదండరామస్వామి ఆలయంలోకి వెళ్ళి కోదండరాముని స్మరిస్తే ఆ స్మరణం ఆ రాముని యొక్క
లక్షణాల్ని, రాముని గుణాల్ని, రాముని మాటల్ని, రాముని నడవడిని మాటి మాటికి కళ్ళు మూసుకుని రామ నామం ఒకసారి స్మరించిన ఆ లక్షణాలు గుర్తుకు రావాలి. అలా ముందుకు తీసుకెళ్ళిపోవాలి. అంతే తప్ప ఈ లోకం నాది, నా ఆస్తి, నా పాస్తి, ఇవి వీటితో వ్యవహారం చెయ్యాలి. కానీ వీటికి ప్రాముఖ్యతని ఇవ్వకూడదు. అటువంటి దృష్టిని అలవరుచుకుంటే రామాయణం మోక్షదాయకం ఎందుకు కాదు. అందుకే వచ్చింది రామాయణం. అదే చెప్తున్నాడు. తాపసుల్ని చంపేసి వాళ్ళ రక్తం తాగటం మొదలు పెట్టాడు. నిహత్య దండకారణ్యే తపసాం ధర్మచారిణ. పాపం వాళ్ళ అమాయకులు, ధర్మచారు. వాళ్ళల్లో కూడా రకరకాల కింద తరగతి, పై తరగతి, ఆ పై తరగతి వాళ్ళు ఉన్నారు. అప్పుడే తాపస వృత్తిలో ప్రవేశించి అంతకు పూర్వం ఈ విధంగా జీవితాల్లో బాధలు పడి పడి విసిగెత్తి మొహమ్మతి వైరాగ్యం కలిగి సర్వాన్ని పరిత్యజించి లేదా భార్యతో కలిసి వచ్చి ఇక్కడ తాపస వృత్తిలో ఉంటున్న వాళ్ళకి ఇంకా సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలగలేదు. జ్ఞానం పొందే దశలో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని నేను భక్షయన్ రుధిరాణి పిబన్ తేషాం తథా మాంసాన్ని భక్షయన్. ఇలా తిరగటం మొదలుపెట్టి చెప్తున్నాడు రావణాసురుడితో మారీచుడు తన సొంత కథ, తన వీర విక్రమ గాథను చెప్తున్నాడు మారీచుడు. ఆ చెప్పడంలో కూడా పశ్చాత్తాపం కనిపిస్తోంది. అదే రావణాసురుడు చెప్తే అహంకారంతో చెప్తాడు. ఇప్పుడు మారీచుడు అహంకారం లేకుండా తన పాపాన్ని తాను చెప్తున్నాడు. అది చెప్పటంలో ఉన్నటువంటి భేదం. ఋషి అని మనం గ్రహించాలి. లేకపోతే మారీచుడు మళ్ళీ అలాగే చెప్తే ఇప్పుడు ఈ చెప్పినవన్నీ రామో విగ్రహవాన్ ధర్మ, ఆ మాటలు నోటి నుంచి ఎలా వస్తాయి? రావు కదా. అలాగే శూర్పణఖను ఆవిడ కూడా ఇంతే. కాకపోతే కథతో సంబంధం లేదు కాబట్టి అంతటితో వదిలేశాడు. ఋషి మాంసాశన క్రూర. అలా తిరుగుతూ ఋషి మాంసాశనం చేత క్రూరుణ్ణై త్రాసయన్ వనగోచరాన్. అడవిలో కనిపించే అందరినీ భయపెడుతూ తదా రుధిరమత్త అహం. ఆ నెత్తురుతో మత్తు బాగా పెరిగి విచరన్ ధర్మదూషక. తనే చెప్తున్నాడు. ఇది అంత విచిత్రమైన, ఎవడు తన నేరాన్ని తాను అంగీకరిస్తాడా? పొరపాటును కూడా అంగీకరించడు. ఈ మారీచుడు చెప్తున్నాడు, ఆ మాట చెప్తున్నాడు. ధర్మదూషక. ఇది ధర్మదూషకత్వం. ఇది ధర్మదూషణ అంటే, ధర్మ విరుద్ధ ప్రవర్తన అంటే. ఓ రావణాసురుడా, నీది ధర్మదోష. నువ్వు ఇంకా మాంసాన్ని గింసాన్ని తింటున్నావో లేదో ఎక్కడా వాల్మీకి చెప్పలేదు. కానీ ఇంత మాంసం తినడం కంటే ఘోరాతి ఘోరమైన లక్షణం పరదారాగమనం అనేది. చాలా అది ప్రాణాంతకం కాదు, అసలు నిలువున మాడిచి పారేసేటటువంటి లక్షణం. ఇక్కడ పరదార అంటే పరస్త్రీ అనే కంటే కూడా ఇంకా గంభీరమైన అర్థం. ఇక్కడ పరదార అంటే అమ్మవారు, శక్తి స్వరూపిణి. శక్తి స్వరూపిణిని నీ సొంతం చేసుకునేంత జ్ఞానం నీ దగ్గర లేదు మూర్ఖుడా రావణాసురుడా అని చెప్పటం. అదే రామాయణం అంటే. శక్తిని నువ్వెలా స్వాధీనం చేసుకుంటావు? నువ్వు స్వాధీనం చేసుకోవచ్చు ఎప్పుడు? నీలో ఉన్నటువంటి కామక్రోధ లోభ అహంకారాది గుణాలన్నీ సంపూర్ణంగా క్షాళనం చేయి. అప్పుడు ఇంకా శక్తి నీకు స్వాధీనమే. నీకు ఇలాంటి దురాలోచనలు అప్పుడు రావు. ఇది చాలా గ్రహిస్తేనే కానీ, అనుభవంలోకి వస్తేనే కానీ అంగీకరించలేని సత్యం. లేకపోతే ఎన్ని రకాలైనటువంటి పూర్వపక్షాలైనా చేయొచ్చు, మొండివాదాలైనా చేయొచ్చు, పిడివాదాలైనా చేయవచ్చు ఈ విషయంలో. కానీ పెద్దలు అంగీకరించిన దారిలో మనమంతా వెడుతున్నాం కాబట్టి అలాంటి మూర్ఖవాదాల జోలికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఋషిమా తిరుగుతూ నేనేం చేశాను? ఆసాదయంతదా రామం తాపసం ధర్మచారిణం. నేను ఏమి వాక్య ప్రయోగం, ఏమి మాటలు ప్రయోగించటం మారీచుడు. నేను అహం ధర్మ దోషక సన్ను ధర్మ ప్రవర్తకం ధర్మచారణం రామం అహం అపశ్యం. ఏం స్పష్టం. ధర్మదోషకుండైన నేను ఇలా తిరుగుతూ ఇదే పనిగా ఒకసారి మళ్ళీ ఆ రాముణ్ణి చూశాను. ఎక్కడ చూశాడు? ఇక్కడే దండకావనంలో. మొదటిసారి ఎక్కడ చూశాడు? తాటకావనంలో. ఇప్పుడు
అపశ్యం చూశాను ఎవరిని, ఆసాదయంతదా రామం తాపసం ధర్మచారిణం వైదేహి తాపసం ధర్మచారిణం. నేను ధర్మచారి అయినటువంటి ధర్మస్వరు, అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ అని ఇంతకు ముందు నీకు చెప్పాను, అథారిటేటివ్గా చెప్పాను నేను తప్ప ఎక్కడో విని నీతో చెప్పిన నాలుక మీద ఈ చివర నాలుక మించి వచ్చిన మాటలు కావవి, స్వానుభవంతో చెప్పిన మాటలని మారీచుడు ఘంటాపథంగా చెప్తున్నాడు. అదే ధర్మచారిణం. పైగా రాముడు ఎలా ఉన్నాడు, తాపసం, తపస్వి, తాపసజనుడుగా తపస్సే రాముడు పరమాత్మ స్వరూపం కదా, ఆయనకి తపస్సు ఏమిటి, పరమాత్మ కూడా తపస్సు చేస్తూనే ఉంటాడు. చేయకపోతే జీవుడై కూర్చుంటాడు. ఈ జీవుడే తపస్సు చేస్తే అది మాట. ఇప్పుడు మనకు సరైనటువంటి అర్థం దొరికింది. పరమాత్మ కూడా తపస్సు చేయకపోతే ఏమవుతాడు, జీవుడు అవుతాడు. ఈ జీవుడే తపస్సు చేస్తే ఏమవుతాడు, పరమాత్మ అవుతాడు. దీన్ని బట్టి తాపసం ధర్మచారిణం ఈ మాట అనేటప్పుడు మారీచుడు మనసులో ఒక ఆలోచన వస్తోంది. రేబ్బాయ్, ఈసారి గనక నేను బతికి బయట బట్టకట్టినట్టయితే తాపసుడిని అవుతాను అని అతడు తనకు తాను చెప్పుకుంటున్నాడని మనం ఎందుకు భావించకూడదు. ఆసాదయం తదా రామం తాపసం ధర్మచారిణం వైదేహీంచ మహాభాగాం లక్ష్మణంచ మహారథం. మహారథుడైనటువంటి లక్ష్మణుని మహాభాగాం, మహాభాగ్యవతి అయినటువంటి, ఏమిటి ఆవిడ భాగ్యం, ద్వంద్వంలో శ్రీరాముని యొక్క సహధర్మచారిణిత్వమే ఆవిడ యొక్క భాగ్యం. ఆ విషయం స్పష్టంగా చెప్తున్నాడు మారీచుడు. చెప్పి నేను రాముడి మీద ఇంత స్పష్టంగా చెప్పాడా అనిపించిందా లోపల, మళ్ళీ అది వెంటనే పోయింది. ఇదే రాక్షస స్వభావం. చేసేది తప్పని తెలుసు, దీంట్లో నుంచి బయటపడాలని తెలుసు, మళ్ళీ అన్నీ తోస్తే ఆ తప్పు చేసి మళ్ళీ పశ్చాత్తాపడతాడు. ఇలా కొంతకాలం జరుగుతుందని మనకి ఇలాంటి వాళ్ళ పరిస్థితిని రామాయణం చెప్తోంది కదా. మారీచుడు లాంటి వాళ్ళ పరిస్థితి అదే కదా. తాపసుడిని చూశాడు, ధర్మచారుని చూశాడు, ఆయన మీదకి పరిగెత్తాను అంటున్నాడు. అంటే ఎలా పరిగెత్తాట, తాపసం నియతాహారం సర్వభూత హితే రతం. ఆయన అన్ని భూతాల యొక్క హితమే ఆయనకి ఇష్టం. నాకు మునుల్ని చంపటం, ఇగో మృగాల్ని చంపటం, ఇది వీళ్ళలాంటి వాడికి ఇష్టం. సోహం వనగతం రామం పరిభూయ, ఆ పరిభూయ ఆ లెక్క చేయకుండా ఈ రాముడు నన్ను ఏం చేస్తాడు, అప్పుడు నన్ను ఏం చేయలేక ఆ రామబాణం నన్ను ఏం చేసింది, మర్చిపోయాడు కాసేపు. నన్ను ఏం చేసింది, నేను బతికే ఉన్నా కదా, అది నా గొప్పతనం, నేను బతకడం నా గొప్పతనం అనుకున్నాడు. ఇప్పుడు ఇంతకాలానికి దుర్బుద్ధి పుట్టింది. అది కూడా ఎందుకని, అలా తిరుగుతూ తిరుగుతూ రాముడున్న చోటికి వచ్చాడు. శూర్పణఖ కూడా తిరుగుతూ తిరుగుతూ రాముడున్న చోటికి వచ్చింది. మందర కూడా తిరుగుతూ తిరుగుతూ కైకమ్మ దగ్గరికి వచ్చి రాముణ్ణి గురించి పట్టాభిషేకాన్ని చెడగొట్టాలనుకుంది. వీళ్ళంతా రామతత్వాన్ని లోకానికి తెలియజేయటం కోసం వీళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఈ వ్యతిరేకతని సరిచేసి దాన్ని సానుకూలం చేసి మనలాంటి సాధకులకి ఇలాంటి వ్యతిరేక స్థితి మనలో వస్తే అది ఇలా నువ్వు దాన్ని సరి చేసుకొని సూచించటానికి వ్యతిరేకతని సృష్టించడం, దాన్ని పరిహరించటం. పరమాత్మ తాను ఒక్కడే ఉన్నాడు అప్పటికి ఇప్పటికీ. అదే అడిగారు, సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్, సత్తే ఉంది అంటే వెంటనే ఓ పూర్వపక్షం వచ్చింది అక్కడ. ఇప్పుడు లేదా, అప్పుడుందా, అప్పుడుండి ఇప్పుడు లేకపోతే అదేం సత్తయ్యా అని అనేశారు. ఆ ప్రశ్న అడిగేశాడు అక్కడ. అడిగితే నాయన నువ్వు అలా అనుకుంటున్నావు, అది కాదు, సదేవ సౌమ్య ఇదం అగ్రే ఆసీత్, పూర్వం సత్తు ఉంది, ఇప్పుడు సత్తే ఉంది. మరి ఇప్పుడు సత్తు ఉంటే మాకు కనపట్టలేదే, నీ కళ్ళకి పొరలు గమ్మినేలే, అందుకని అది నీకు కనపడటం లేదు. ఇక్కడి నుంచి అందుకోసం నీకు ఏ మందులు వెయ్యాలో, ఎంతకాలం నిన్ను హాస్పిటల్లో ఉంచాలో, ఏ వైద్యుడితో నీకు చెయ్యాలో, చివరికి ఏం చేయాలి, వైద్యుడికి కూడా లొంగని రోగం అని వదిలేస్తే నువ్వు చచ్చూరుకుంటావు, మళ్ళీ పుడతావు అదే జబ్బులతో, అదే మరి ఇప్పుడు అవే జబ్బులు వచ్చే మనుషులు మార్పు, అదే తపస్సు,
వచ్చే మనుషులు మార్పు. ఏది మారకుండా ఉంటున్నవి ద్వైత ప్రవృత్తిలో గుణాలు, మారేవేవి శరీరాలు. దీన్ని బట్టి గుణాల్ని మనం పోగొట్టుకుని, శరీరాలు అసలు మనకు లెక్కలో లేవు. ఈ శరీరం మనం తృణప్రాయం, ఆ స్థితి మనకి ఏర్పడింది. కానీ మనం పట్టుకుని వేలాడేవి ఏవి గుణాలు. ఈ గుణాలని పట్టుకుని వేలాడటం మానేస్తే నీ అంతట నువ్వు నీ కాళ్ళ మీద నిలబడితే అదే మోక్షం. ఇంకంతకంటే వేరే ఏమీ ఉండదు. అదే చెప్తున్నాడు వాడు. ఆసాదయం తదా రామం తాపసం ధర్మచారిణం. ధర్మచారుడైన ధర్మబద్ధుడైనటువంటి ధర్మ ప్రవర్తకుడైనటువంటి రాముణ్ణి, పైగా ఆయన తాపస వృత్తిలో ఉన్నాడు. అందుకనే తను కూడా తాపసుడు అయ్యాడు. అందుకే ఆ మాట ఇక్కడ ప్రయోగించాడు. వైదేహించ మహాభాగాం లక్ష్మణంచ మహారథం. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళా. తాపసం నియతాకారం సర్వభూతహితే రతం సోహం సోహం సహా అహం. అటువంటి నేను, ఎటువంటి నేను? అదిగో ఆ పైన చెప్పాడుగా, నీలజీమూత సంకాశం రూపం, భయంకరమైన రూపంతో ఉన్నటువంటి నేను సోహం. ఇదిగో అందరినీ కొట్టడం, తిట్టడం, చంపటం, నెత్తురు తాగటం, మాంసం తినటం, రకరకాల రూపాలు ధరించటం, వాళ్ళందరినీ బాధ పెట్టడం, ఇలాంటి ప్రవృత్తి కలిగిన సహా అహం, అటువంటి నేను వనగతం రామం పరిభూయ. వనంలో ఉన్నటువంటి, అప్పుడేమో ఆశ్రమంలో ఆయన తాటకాశ్రమంలో ఉన్నాడు, అప్పుడే కొత్తగా అయోధ్య నుంచి వచ్చాడు. ఇప్పుడు శాంతం వనాల్లోనే ఉన్నాడు ఆయన. ఆయన నేను చూసి గుర్తుపట్టి పరిభూయ, లెక్క చెయ్యకుండా. అది బలహీనత. బలహీనతే మానవుడి ప్రాణం తీస్తుంది. ఆ బలహీనతని నిర్ద్వంద్వంగా తోసి కలగటమే ధీర. ధీరస్తత్ర న ముఖ్యతి. ధీరుడైన వాడికి నా ముఖ్యతి, మోహం అనేది లేదు. బలహీనత ఉంటే ముఖ్యతి, మోహింపజేయబడతాడు. పరిభూయ ఏం చేస్తున్నాడు? తాపసోయమితి జ్ఞాత్వా పూర్వవైర మనుస్మరణ. ముఖ కవళికలు ఎక్కడికి పోతాయి? ఇప్పుడు తాపసుడు కదా, అవి ఏం చేయడులే. అప్పుడంటే ఆ కోదండము అవి ఉన్నాయి, బాణం. ఆ విశ్వామిత్రుడు ఉన్నాడు, ఆయన వెనకుండి చేరి ప్రేరేపించి నా మీద బాణం వేయించాడు. పాపం ఈ రాముడిది ఏముంది, అసలు దోషి ఆ విశ్వామిత్రుడు అనే రకమైన కోపం కూడా మారీచుడికి వస్తుంది. ఒక్క కోపం, ఒక అంశం వస్తే దాని చుట్టూ 100 రకాల అంశాలని అల్లుకోవచ్చు, మనం చెప్పచ్చు. చెప్తే తాపసోయమితి జ్ఞాత్వా పూర్వవైరమనుస్మరన్ అభ్యధావం హి సంక్రుద్ధ తీక్ష్ణ శృంగ మృగాకృతి. తీక్ష్ణ శృంగ, ఆ కొమ్ములు, ఆ మృగం. ఇక ఇంతకంటే జంతువులు మానవుల్ని చంపుతాయి, సింహాలు ఏనుగుల్ని చంపుతాయి. జంతువుల్లో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, వాటికి ఆహారం అది. ఆ సంగతి కూడా వాడికి తెలియదు. నేను జంతు రూపం ధరించి తీక్ష్ణ దంష్ట్ర తీక్ష్ణ శృంగ, బాగా పదునైనటువంటి కొమ్ములతో, ఆ కొమ్ములు బాగా నాకు ప్రేరణను ఇచ్చేసరికి వాటి యొక్క శక్తిని నేను ఇది చేసుకుని మృగాకృతికి ఏం అభ్యధావం, రాముడి మీదకి నేను లంఘించాను అని తనకు తనే ఆత్మకథని మారీచుడు చెప్పుకుంటున్నాడు. పాపం రావణాసురుడు ఓపికగా వింటున్నాడు. విని రాముడు ఇప్పుడు ఏం చేశాడయ్యా తెలుసా? రాముడు, మేము అలా దూకేశారు, మేము ముగ్గురం దూకాంగా, మా ముగ్గురు మీదకి 3 బాణాలు వేశాడు. అదే చెప్తున్నాడు. జిఘాంసు అకృత ప్రజ్ఞ తం ప్రహారం అనుస్మరన్ తేన ముక్తా త్రయో బాణా శత్రు నిబర్హణా. త్రయో బాణా ముక్తా, 3 బాణాలు విడిచిపెట్టబడ్డాయి. అవి ఎలాంటి బాణాలు? శత్రు నిబర్హణా, శత్రువుని నామరూపాలు లేకుండా సంహరించి అవతల పారేస్తాయి. వికృష్య బలవచ్చాపం సువర్ణానిల నిస్వనాగా, సుపర్ణ అనిల నిస్వనాగా. గరుత్మంతుడిలాగా వాయువుల, సుపర్ణ గరుత్మంతుడు, అనిల వాయువు. ఆ బాణం వేస్తే వాయువు లాగా సంచలనం పెడుతుంది. ఇంకా ఇలా ఆ గరుత్మంతుడి రెక్కలు ఇలా ఇలా అంటుంటే అద్భుతమైన వాయువు ధ్వని వస్తుంది. అది చాలా
హర్షింపదగింది. అటువంటి ఆ వేగంతో ధ్వని రివ్వున దూసుకొచ్చే బాణాల్ని 3 బాణాల్ని మా మీద వేశాడు. తే బాణా వజ్ర సంకాశాః. ఆ బాణాలు వజ్రంతో సమానం. వజ్రం పడింది అంటే ఇంకా వజ్రాయుధానికి తిరుగులేదు కదా. సుముక్తాః, పైగా సుముక్తాః, లక్ష్యం చూసి గురికి జానుడు అటు బెత్తుడు అటు దూరంగా వచ్చి పడవు. బాణం బయలుదేరిందంటే ఖచ్చితంగా లక్ష్యం ఏదో దాని మీదే పడి తీరుతుంది. అదే రామబాణం అంటే. అవి పైగా రక్త భోజనాగా, ఆ బాణాలకి రక్తం కావాలి అంటే అర్థం అవి తగిలితే రక్తం వస్తుంది. రామబాణాలు నిజంగా రక్తం తాగుతాయని కాదు. ఆజగ్ము సహిత సర్వే త్రయ సన్నత పర్వణ. అది సన్నతమైన పర్వణం, మధ్యలో వంపు సంపులు ఉన్నాయి. పరాక్రమజ్ఞో రామస్య శరో దృష్ట భయపురా సముద్రాంతస్తతో ముక్తస్తావుభౌ రాక్షసావుభౌ హతౌ. పాపం వాళ్ళ కర్మ కాలిపోయింది. వీడికి ఆలోచనలో మార్పులు వస్తున్నాయి కానీ వాళ్ళకి రాలా. వీడు పిలిచాడు, వీడేదో గొప్ప అనుకున్నాడు, గురువు అని వీడిని గురువు కింద వాళ్ళు స్వీకరించారు. ఈ గురువు వాళ్ళని ముంచిపారేశాడు, వాళ్ళిద్దరూ చచ్చిపోయారు, వీడు బతికిపోయాడు. అసమర్థుడైన గురువుని పట్టుకుంటే ఇంతే. గురువు సమర్థుడై ఉండాలి, లేకపోతే అంతే, ఇలాగే జరుగుతుంది. ఏదో ఒక అనర్థం వచ్చి పడిపోతుంది. అది నేను ఈ మరీచుడు ఏం చేశాట, పారిపోయాట. సముద్రాంతస్తతో ముక్త రామబాణు పరాక్రమజ్ఞ. రాముని పరాక్రమం ఏమిటో నాకు ముందు తెలుసు కదా, తెలిసి మళ్ళీ నేను ఈ పని చేస్తున్నా కదా. తెలిసి తప్పు చేసేవాడిని ఎవరు క్షమిస్తారు? రాముడు క్షమిస్తాడు. ఎందుకు క్షమించాడు? వాడి వల్ల పని ఉంది కాబట్టి. ఏమిటా పని? ఆ రావణాసురుడికి కొంచెం బుద్ధి చెప్పాలి ఒకటి. రెండవది, వాడు ఎలాగూ వినడు. అమ్మవారిని తాత్కాలికంగా కొంతకాలం దూరం చెయ్యాలి. అప్పుడు కానీ వాడికి రావణాసురుడికి బుద్ధి రాదు. ఆ పని వీడితోటే చేయాలి. ఎంత చక్కటి కథా సంవిధానం అంటే అర్థం ఏమిటనమాట. ఇప్పుడు మనకి మారీచుడైనా రావణాసురుడైనా ఒకటే. ఆ శరీరం వాడి శరీరం వాడిది, వీడి శరీరం వీడిది. కానీ గుణాలు, తాపసుల్ని హింసించటం ఒక్క గుణంలో తేడా. పరదారాభిగమనం అనేది వీళ్ళలో లేదు, ఎక్కడా చూపించబడలా మారీచుల్లో. వీళ్ళు ఎంతసేపు మునుల్ని హింసించటం, వాళ్ళని చంపటం, ఇదే. వేదాలని యజ్ఞాలని పాడు చేయటం, యజ్ఞశాలను నాశనం చేయటం, ఇదే వీడి పద్ధతి. వీడికంటే ఒక మెట్టు ఎక్కువ చదివాడు, ఒక ఆకు ఎక్కువ చదివాడు రావణుడు. వాళ్ళు ఇది ఉంది, ఏది కామం, ఉద్రేకం కట్టలు తెంచుకొని ఉంది. దానికి శిక్ష పడాలి అంటే ముందు ఇక్కడ ఈ మారీచుడికి వీళ్ళిద్దరిని సంహరించి వీడిని విడిచిపెట్టి వీడి చేత వాడితో ఆ కామాన్ని ప్రకోపింపచేసేటటువంటి ఆ చర్యని అందరికీ తెలిసేటట్లు చేయించి అంటే మీరు చాలా చెడ్డమాట ప్రయోగించారు, చేయించి అని భగవంతుడు చేయించాడా? భగవంతుడు చేయించాడని కాదు, విధి, వాడి కర్మ, వాడి అజ్ఞానం. ఆ వాడి అజ్ఞానంతోనే వాడితోటే చేయించి పరమాత్మ నిన్ను మంచివాడికి మంచి ఇచ్చి చెడ్డవాడికి చెడ్డ ఫలితాన్ని ఇచ్చి ఇదంతా ఆయనకి ఇదే పట్టిందా? ఆయన ఎప్పుడు నిర్వికారంగా నిస్సంగుడుగా తన స్థితిలో తాను ఎప్పుడు అలాగే ఉంటుంది ఆ తత్వం. ఇదంతా మనం అనుకున్న ద్వంద్వంలో వచ్చే సమస్యలు, సంఘర్షణలు, అభిప్రాయ భేదాలు, తన్నులాట్లు, కొట్లాట్లు, ఇవి ఏవి ఈ ద్వంద్వాన్ని వదిలేస్తే ఏది ఉండదండి. ఒక్కటే మాట అండి, మీరు ద్వంద్వ దృష్టితో ఉన్నంతసేపు ఇవన్నీ వచ్చి నెత్తినెక్కి తొక్కుతాయి. ద్వంద్వ దృష్టి వదిలేస్తే ఏమీ ఉండదు, ఏకైక దృష్టి ఉంటుంది. అదే భేదం. అది అలవరుచుకోవటానికే ఈ విశ్లేషణ. మనం మారీచుడు, రావణాసురుడు పాత్రల విశ్లేషణ ఎందుకు చేస్తున్నాం? అందుకే పరాక్రమజ్ఞో రామస్య, రాముని పరాక్రమం నాకు తెలుసు. శరో దృష్ట భయపుర, నేను రామబాణం యొక్క ఆ తాకిడికి
ఆ అక్కడి నుంచి దృష్ట భయ, ఇంతకు పూర్వం నాకు భయం సంగతి తెలిసింది కాబట్టి స ఆ సముద్భ్రాంతస్తతో ముక్త సముద్భ్రాంత, నేను అక్కడి నుంచి పరిగెత్తాను. ఆ బాణం ఏం చేస్తుందిట, పారిపోయే వాళ్ళని ఏం చేయదుట. అదొక సుగుణం ఉంది రామబాణానికి. ఎదురు నిలబడితే వాడు చచ్చిపోయాడే. అప్పుడు నేనేం చేశాను, అక్కడి నుంచి పారిపోయాను. కాబట్టి ఆ బాణం నన్ను వదిలేసింది. అప్పటి నుంచి నేను తాపస వృత్తిలో ఈసారి నిజమైన పశ్చాత్తాపం వచ్చింది మారీచుడికి. కొంతమందిలో మొదటిసారికే పశ్చాత్తాపం వస్తుంది, మనం చూసాం. కొంతమందిలో 2 సార్లు 3 సార్లు. మరి మనలాంటి వాళ్ళలో ఎవరు లెక్కేస్తారు? లెక్కేసినా మనం నిజాన్ని నిజంగా ఒప్పుకోం. ఇదే దంభం అంటే, అహంకారం అంటే అదే. తప్పుని తప్పుగా ఒప్పుకోం, పైగా నీదే తప్పు అంటాం, ఎదుటివాడిది తప్పు అంటాం. ఈ దుర్బుద్ధి బాగా ఉంది. ఇలాంటివన్నీ వదిలితేనే గాని అసలైన నిజమైన రామాయణం కథ అర్థం కాదు. లేకపోతే రామాయణం రామాయణంగానే ఉంటుంది. శరేణ ముక్తో రామస్య కథంచిత్ ప్రాప్య జీవితం ఇహ ప్రవ్రాజితో యుక్త తపసోహం సమాహిత. కథంచితు, ఎట్టాగోట రామవాడ నుంచి తప్పించుకున్నా. నీ మొహం, నువ్వే ఎట్టాగోట తప్పించుకోవాలా. పైగా పారిపోయేవాడిని వదిలిపెడుతుందా? అది కూడా నీ భ్రమే. పారిపోయేవాడిని ఎందుకు వదిలిపెడుతుంది? వదిలిపెట్టదు. నీకు అదృష్టం ఉంది ఎక్కడో, రాముణ్ణి మంచి మాటలతో వర్ణించావుగా, అందుకని రామబాణం నిన్నేం చేయదు. పైగా నీ వల్ల ఆఖరి దుష్కృత్యం ఒకటి జరగాలి, దానికోసమే నీలో మార్పు వస్తుంది. మరి ఆ దుష్కృత్యం వచ్చినప్పుడు ఆఖరిసారి మరి 2 సార్లు వదిలిపెట్టి 3వసారి ఎందుకు చంపాడండి? మీరు చెప్పిన వాదం పనికిరాదు కదా ఇక్కడ అని 3వసారి ఘోరమైన తప్పు చేశాడు. అటువంటి తప్పుకి శిక్ష మరణశిక్షే. మరణశిక్ష పడినా మారీచుడికి వాడి యొక్క గుణాలు వాడి మనస్సులో చేరటం అనే సంపత్తి, గుణ సంపత్తి క్రమక్రమంగా రాక్షస ప్రవృత్తి తపస్సు అంటే అదే. రాక్షస ప్రవృత్తి తగ్గుతోంది, సుగుణ సంపత్తి పెరుగుతోంది. కాబట్టి ఒకసారి ఆ స్థితి చేరుకునేటట్లు చేస్తే రాక్షస శరీరాన్ని విడిచిపెట్టేయచ్చును. ఎంత అద్భుతమైనటువంటి మోక్ష మార్గ ప్రదర్శకమైన విధానం ఇది మనం గ్రహించాలి. ఇప్పుడు ఇహ ప్రవ్రాజితో యుక్త తపసోహం సమాహిత. నేను ఇక్కడ మనో నిగ్రహం కలవాడిని అయ్యాను. కథంచిత్ ప్రవ్రాజిత, సకల దుర్వృత్తాల్ని నేను విడిచిపెట్టేశాను. ఇంకా ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇది ప్రధానం. ఈ లక్షణం గుణం ఉంది కాబట్టి వాడిని ఆ బాణం చంపలా. ఏమిటి ఆ లక్షణం? ఇప్పుడు తనకు తాను చెప్పుకుంటున్నాడు. తనలో కలిగిన మార్పు వచ్చింది, కొద్దికాలం ఉంది, పోయింది. మళ్ళీ దుర్గుణం వచ్చింది, ఫలితం అనుభవిస్తాడు. ఇప్పుడు నిజమైన మార్పు వస్తుంది. అప్పుడు చెప్తున్నాడు వాడు, ఏమంటున్నాడు? వృక్షే వృక్షే చ పశ్యామి చీర కృష్ణాజినాంబరధరం, చీర కృష్ణాజినాంబరం. లేడీ చర్మాన్ని మరి నారబట్టల్ని ధరించినటువంటి శ్రీరాముని యొక్క దివ్య సుందర కమనీయ విగ్రహం వృక్షే వృక్షే. నాకు ఏ చెట్టులో చూసినా ఆ చెట్టు ఆకారం కనపట్లా, రాముడి ఆకారం కనిపిస్తోంది. మనకు చెట్లు చూస్తే చెట్లుగానే కనిపిస్తాయి. మారీచుడికి మన భక్తికి ఎంత తేడా ఉంది. మన భక్తి అంటే ఇక్కడ మనం పోల్చుకోనక్కర్లేదు. చెట్లుగా కనిపిస్తే మామూలు మానవుడు, చెట్లు రాముడిగా కనిపిస్తే భక్తి తత్పరుడు. ఆలయానికి వెళ్ళి, రామాలయానికి వెళ్ళి రామ విగ్రహంలో రాముడి లక్షణాలని చూడాలి అని మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం కదా. దానికే మాటల రూపంలో చెప్తున్నాడు ఇక్కడ మారీచుడు. వృక్షే వృక్షే చ పశ్యామి చీర కృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం. పైగా మనకి రాముడి చేతిలో అప్పుడు అంతటా రాముడు కనిపించినప్పుడు రాముడి చేతుల్లో మనకి ధనుస్సు కనపడదు, అక్కర్లా మనకి. కానీ వీడికి కనిపిస్తుంది. ఎందుకని వీడికి కనిపిస్తుంది? ఆ ధనుస్సు వీడిని కొట్టిందిగా, కొట్టేంత పాపం చేశాడుగా. అలా కూడా కాదు, ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. మనకి కూడా రాముడి చేతుల్లో ధనస్సు కనిపిస్తుంది. కోదండ రామాలయంలో ఆ స్వామివారిని చూస్తే చేతిలో కోదండం కనిపిస్తుంది. ఆ కోదండం ఏమిటి మనకి? వాడి పాలిటికేమో బాణ ప్రయోగం చేత ప్రాణం తీసేది, మన పాలిటికి ఓంకారం చాలు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి మనకి? కాబట్టి
ఆ గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. ఆ కోదండం మారీచుడికి యముడి చేతుల్లో పాశంలాగా కనిపించింది, మనకి ఓంకారంలాగా కనిపిస్తుంది. అది మారీచుడికి మనకి ఉన్న భేదం. దీన్ని బట్టి మనం సంతృప్తికరంగా గుండె మీద చేసుకొని నిర్భయంగా చెప్పుకోవచ్చు, మారీచాదుల కంటే, రావణాదుల కంటే, ఇంకా చిన్న చిన్న ఋషుల కంటే మనం ఉన్నతోన్నతమైన పై స్థాయిలో ఉన్నాం. అయితే కొద్ది కింది స్థాయిలో ఉన్నాం. ఎవరికి నిగర్వంగా ధైర్యంగా వశిష్ఠ భరద్వాజాది మునుల స్థాయి కంటే తక్కువలో ఉన్నాము, అంత స్థాయికి చేరుకుంటున్నాం అని చెప్తే అది మరీ అహంకారం అవుతుంది. అలాగాని తక్కువ స్థాయిలో చెప్పుకుంటే ఆత్మన్యూనతాభావం అవుతుంది. చెప్పుకోవాలి, సాధిస్తూ ఉన్న విజయాన్ని చెప్పుకోకపోతే, మన గురించి మనం చెప్పుకోకపోతే మన గురించి ఎవరు చెప్తారు? ఇప్పుడు మారీచుడిని గురించి వాడు చెప్పుకోవట్లా, అది అంతే. వృక్షే వృక్షే చ పశ్యామి చిరకృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం అపి రామ సహస్రాణి భీత పశ్యామి రావణ. నాకు వేలాది మంది రాముడు కనిపిస్తున్నారు, ఒక రాముడు కాదుట, రామ సహస్రాణి, వేలాది మంది రాముడు, వేల కొలదిగా. ఎక్కడ? రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. ఈ అరణ్యం అంతా నాకు రామమయంగా కనిపిస్తున్నది. మహానుభావ మారీచ, నీకు వందన శతాలు. వనమంతా నీకు రామమయంగా కనిపిస్తున్నదంటే ఆ రామబాణం తినటం నువ్వు ధన్యుడు అయినావు. మాకు ఆ రామబాణం తగలలేదు, ఇంకా ఎప్పుడు తగులుతుందో తెలియదు. ఈ జన్మలో తగులుతుందో, మరి ఎన్ని జన్మలకు తగులుతుందో తెలియదు. అందుకని నువ్వేం చేస్తున్నావు? ఏం చెప్తున్నాడు? రామభూతమిదం సర్వం, రామమయ భూతం అయిపోయింది, రామభూతమైన రాముడు అయిపోయిన వనం నాకు కనిపిస్తున్నది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఇలా కనపడుతుందా? మొదటిసారి బాగానే ఉంది, రెండోసారి మంచి మార్పు వచ్చింది. ఇది కూడా చాలలేదు, మళ్ళీ వాళ్ళలో దుర్బుద్ధి ప్రవేశించింది. చెప్తాడు, రామమేవకి పశ్యామి రహితే రాక్షసాధిప. ఈ రాక్షసాధిప రాజా, ఈ మాట అనటమే ఈ మారీచుడికి ప్రాణం తీసింది. ఈ సంగతి మనకు తర్వాత ఒక సందర్భం ఏదైనా వస్తే అప్పుడు చెప్పుకుందాం. అసలు నువ్వు రాజువి నాకు, నేను నీకు నీ రాజ్యంలో నేను నీ పాలితుడిని, నువ్వు పాలకుడివి, ఇది ఒప్పుకోవటమే ఆ రావణాసురుడికి వీడి మీద పెత్తనాన్ని అందించి వీడు తన జుట్టు తీసుకెళ్లి వాడి చేతికి అందించాడు. అలా కాకుండా పోవాయా, నువ్వెవరు, నేనెవరు, నేను రామభక్తుడిని, నువ్వు నాకేదైనా చేస్తే ఆ రాముడు నన్ను రక్షిస్తాడు అనగలిగిన ధైర్యం వస్తే రాలా. అదే బుద్ధి మార్పు, పరిణామ దశ ఇంకా అంతవరకు రాలేదు వాడికి. లోక పరిణామం ఇలాగే ఉంటుంది. ఈ దృష్టితో మనం లోకాన్ని చూడాలి. ఏ మానవుడు 100 తెల్లవారులేస్తే 10ల సంఖ్యలో, ఇంకా వీలైతే 100ల సంఖ్యలో, ఇప్పటిదాకా ఎంతో సంఖ్యలో మనం మానవులందరినో, బంధువుల్ని, స్నేహితుల్ని, దూరస్తుల్ని, అపరిచితుల్ని బజార్లో పెడుతుంటే ఎంతో మందిని చూస్తూ ఉంటాం. అందరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ అందరూ ఒకే రకంగా ఉన్నారు. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, శిరస్సు, ఆకారం ఒకటేనే. సృష్టి మొదలైనప్పటి నుంచి మానవుడి ఆకారం ఇదే. ఈ స్థితి ఇలాగే ఉంటుంది. ఈ ఉండటమే సత్తు, ఉన్న వస్తువు కాదు, ఉండటమే సత్తు. అంటే ప్రతి వస్తువులోనూ ఏం చూడాలి మనం? మనుషులు ఎంతమంది కనిపించినా ఉన్నారు, 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 ఉన్నది అమ్మవారు ఉన్నది. మనుషులందరిలో అమ్మవారిని చూడటం అంటే అది. ఆ దృష్టి గనక ఏర్పడినట్లయితే మనం ఈ జన్మ మనకి చరితార్థత్వాన్ని కల్పించినట్లు అవుతుందని భావించడంలో ఏమాత్రం దోషం ఉండదు. అదే చెప్తున్నాడు. రామమేవహి పశ్యామి రహితే రాక్షసాధిప దృష్ట్వా స్నప్నగతం రామం ఉద్భ్రమామి విజేతసః. రాముడు ఎదురుకుండా ఉంటే రాముడిని చూస్తాం, రాముడి విగ్రహం ఉంటే రాముడిని చూస్తాం. ఏమీ లేని చోట రాముడిని ఎలా చూస్తాం? చెట్టును రామునిగా ఎలా చూస్తాం? ఎదురుకుండా కనిపడే మనుషులందరినీ రాముడిగా ఎలా చూస్తాం? అమ్మవారుగా ఎలా చూస్తాం?
చేత కాదు. చేత అయితే అదే సాధక దశ. రామమేవహి పశ్యామి రహితే, రహితమైన ప్రదేశంలో, రాముడు లేని ప్రదేశంలో కూడా రాముడిని నేను చూడగలుగుతున్నాను. మరీచుడు ఏమి ఏమి స్పష్టంగా చూసిన ఇది అబద్ధం అని చెప్పడానికి వీలు లేదు. అబద్ధం ఇంత నిజాయితీగా రాదు. ఇది నిజాయితీగా వాడి గుండె లోతుల్లోంచి వస్తుంది కాబట్టి ఇది వాడి యొక్క అనుభవమే. రహితే పశ్యామి రాక్షసాధిప దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతన. కలలో రాముడిని చూసి చేష్టలుడికి ఉబ్బి తబ్బిపోతున్నాను అంటున్నాడు. కళలో కూడా రాముడే వస్తున్నాడు. ఇంకా ఇంకా అంతకంటే ఏం కావాలి? అది దశ, లోక దశ. అదే లోకం ఆ స్థితిలో ఉంది. కొద్దిగా పైకెడుతూ ఉంటుంది, వర్షం ప్రారంభం అవుతుంది, తక్కువలో ఉంటుంది, మధ్యలోకి వచ్చేసరికి విపరీతంగా ఉంటుంది, ఇంకొక చోట అక్కడి నుంచి కొంచెం తేలిక అవుతుంది. మొదట్లో తేలికగా ప్రారంభం, మధ్యలో విపరీతంగా ఉంటుంది, చివరికి తేలిక. ఇక్కడ వర్షం, ఇంకొక చోట అలాగా, ఇంకొక చోట అలాగా. మొత్తం అంతా ఇదే లక్షణం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. లోకం యొక్క మార్పు కూడా అలాగే కనిపిస్తుంది. ఇంకా ఈ స్థాయి ఎంతవరకు వెళ్ళింది, ఏ స్థాయి, ఎక్కడ మొదలైంది, ఈ శ్లోకాలు ఇంకొకసారి మనం చూడాలి. వృక్షే వృక్షే చ పశ్యామి క్షీరకృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పశహస్తమివాంతకం అభిరామ సహస్రాణి భీతః పశ్యామి రావణ రామభూతమిదం సర్వం మారణ్యం ప్రతిభాతి మే రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాధిప దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతసః రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ అహం రామత్రస్తః మమ రావణత్రస్తస్య రకారాదీని నామాని. రా అనే అక్షరంతో, ఒక అక్షరంతో ప్రతి పదము ఏదో ఒక అక్షరంతో మొదలు అవ్వాలి కదా. అవుతూ ఉంటాయి 56 అక్షరాలు, 50 అక్షరాలు ఏదో దాంతో మొదలవుతూ ఉంటాయి. కానీ ఒక పదం ఉంది, అది రా అనే, రాముడు అనే పదం, రామః అనే పదం రాతో ప్రారంభమైంది కదా. అది వీడికి బాగా 2 సార్లు ఆ రకారం దెబ్బ తగిలేసరికి ఇప్పుడు రకారాదీని రామాని. ఇంకో ఎవరో అన్నాడు, అదిగో రథము అన్నాడు. రథము అంటానికి రా అన్నాడు, వెంటనే వీడికి అద్దా వినపడలా, రాముడే కనపడుతున్నాడు. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి తే. రత్న అంటే రకారాది, రథ అంటే రకారాది. ఇలాంటి మాటలు కూడా మమ త్రాసం జనయంతి, నాకు వణుకు పుట్టిస్తున్నాయి. ఇది నిరంతర రామధ్యానం వల్ల రాముడి వణుకు పుట్టిస్తే రాముడి నుంచి దూరంగా పారిపోవాలిగా. రాముడి యొక్క స్మరణ లేని చోటుకి వెళ్ళిపోవాలిగా. వెళ్ళడం, రామస్మరణ మానడు. దెబ్బ తినటం వల్ల ఆ భయం కలుగుతున్నది. అహంతస్య ప్రభావజ్ఞ, నాకు ఆ శ్రీరాముని యొక్క ప్రభావం ఏమిటో నాకు తెలుసు, నీకు తెలీదు. తెలియక విర్రవీగుతున్నావు. తెలుస్తూ ఇంకా విర్రవీగటానికి నువ్వు మిగలవు. నా యుద్ధం తేన తే క్షమం, తేన యుద్ధం నక్షమం, నీకు యుద్ధం వద్దు, అది మంచి పద్ధతి కాదు. బలింవా నముజింవా అపి అన్యాధి రఘునందన. బలి చక్రవర్తినైనా సంహరించగలడు, నముచినైనా సంహరించగలడు. ఏవో పురాణ ఇవి చెప్పాడు. రణే రామేణ యుద్ధస్వ క్షమాం వా కురు రాక్షస. చేస్తే రాముడితో యుద్ధం చేయి, లేదా క్షమాపణ కోరు. నతే రామ కథా కార్య యది మాం ద్రష్టుమిక్షసి. నువ్వు అతడిపై పగ తీర్చుకోవాలనుకో, వెళ్ళి యుద్ధం చేయి. ఇంకా నీకు నాకు సంబంధం లేదు, పో, నీ దారి నీది, నా దారి నాది. లేదా సహించగలనంటావయ్యా, వెళ్ళి హాయిగా సహించి అన్ని ఏవో నువ్వు బాధలు అనుకుంటున్నావుగా, కష్టాలు పెట్టాడు మా చెల్లెలు, ముక్కు చెవులు కోశాడు, నీ ఇలాగ అనుకుంటున్నావుగా, మర్చిపో, వెళ్ళిపోయి ఇంట్లో హాయిగా కూర్చో, ప్రాణాలు దక్కించుకో. లేదా వెళ్ళి యుద్ధం చేయి. అంతే తప్ప నన్ను చూడాలి అనుకుంటే రాముడి పేరు నా దగ్గర ఎత్తకన్నాడు. ఎంత
ఖచ్చితంగా ఎంత స్పష్టంగా చెప్పాడు. అదే రణే రామేణ యుజ్యస్వ క్షమాం వా కురు రాక్షస నదే రామ కథా కార్య యది మాం ద్రష్టుమిచ్చసి. నువ్వు నన్ను కనుక చూడాలనుకుంటే నువ్వు రామ అనే మాట కూడా నా దగ్గర అనవద్దు. ఎందుకనొద్దయ్యా, రామ అంటే నీకు ఇష్టమేగా, నాకు భయం వణుకు పుడుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు మారీచుడు? వాడికి భయమే, ఆ విషయం ఒప్పుకుంటున్నాడు. ఇదే భయం రావణాసురుడికి కలగాలి, ఆ దెబ్బకి వాడు వణికిపోవాలి. ఇతడి ప్రయత్నం అంతా వృధా అయింది. వాడు ఇంతకంటే పెద్ద మహామేధావి కదా, అందుకని ఆ పని చేయట్లేదు. బహవ సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితా పరేషామపరాధేన వినష్టా సపరిచ్చద. నేను బాబు, నువ్వు నా దగ్గర రాముడి మాట ఎత్తకో, నీలాంటి వాడిని నమ్ముకుంటే మాకు ఇదే గతి. ఏం గతి జరిగిందయ్యా? చాలా ధర్మ ప్రవర్తనుడు, మంచి వాళ్ళని పేరు, కానీ వాడు కర్మకాలి ఆ సమయానికి వెళ్ళి ఆ దొంగతనం జరుగుతూ ఉండగాను, లేకపోతే ఆ కూని హత్య జరుగుతూ ఉండగా అక్కడ ఉన్నాడు. ఏదో వాడు అందించమంటే అందించాడు, ఆ నేరానికి బలైపోయాడు. అలాగే నేను ఎంత ధర్మంగా ప్రవర్తించినా నీకు సహాయం చేస్తే నా మరణం ఖాయం. సోహం తదపర తవాపరాధేన వినశ్యేయం నిశాచర. నువ్వు సీతాపహరణ నువ్వు చేస్తావు, మరణం నేను చావాలి. ఇదే న్యాయమయ్యా. కాబట్టి నేను నీతో ఏ విధంగానూ సహకరించను. కురు యత్తే క్షమం తత్వం అహం త్వా నానుయామిహ. నేను అహం త్వా నా అనుయామి. నేను నీ వెంట నడవను. అంటే నువ్వు చెప్పిన మాట వినను, నీకు నాకు సంబంధం లేదు, పో. రామశ్చకి మహాతేజ మహాసత్వో మహాబల అపి రాక్షసలోకస్య న భవేదంతకోపి సహ. రాముడు అసలు ఆ ప్రశంస మాటలు అప్రయత్నంగా వచ్చేస్తాయి మారీచుడు అంట. రాముడు ఎటువంటి వాడు? మహాతేజ మహాసత్వ మహాబల అపి రాక్షసలోకస్య న భవేదంత. అటువంటి మహాబలుడు రాక్షసలోకానికి ఆ యముడు కాకుండా ఉంటాడా? అంటే తప్పు చేస్తే యముడిలాగా రాముడు రాక్షస లోకాన్ని శిక్షిస్తాడు. యది శూర్పణఖాహేతోర్జనస్థానగతః అతివృత్తో హతః పూర్వం రామేణ అక్లిష్టకర్మణ అత్ర బ్రూహి యథాతత్వం కో రామస్య వ్యతిక్రమః. రాముడి దోషం ఏమిటయ్యా? రాముడు చేసిన వ్యతిక్రమం రాముడు అలాగని అనేక ఆరోపణలు చేస్తున్నావే. ఏం చేశాడు? సీతను పరాభవించిన కారణం చేత శూర్పణఖని విరూపిణి చేశాడు. శూర్పణఖ విరూపకరణం సమర్థనీయమే. సీతను ఎందుకు బెదిరించింది ఆవిడ? అకారణంగా సీత మీదకి వస్తే ఆవిడ భర్త ఊరుకుంటాడా? చెప్పాడు లక్ష్మణుడితో, కోసేరా అన్నాడు. ఆయన కోసి అతలు పారేశాడు. కరుడు అందుకు కోపించి రాముడి మీదకి వచ్చాడు. నువ్వు ఈ నేరం చేసిన శూర్పణఖకి నువ్వు సహాయమా? కాబట్టి నీకు శిక్ష తప్పదు. ఇందులో ధర్మ వ్యతిరేకం, నువ్వేదో అధర్మం చేశాడు రాముడు ఇలాగలాగని గింజుకుంటున్నావు, ఏమీ లేదు. అదే అడుగుతున్నాడు. అత్ర బ్రూహి యథాతత్వం కో రామస్య వ్యతిక్రమః. రాముడి యొక్క ధర్మ వ్యతిక్రమైన పని ఏముంది ఇక్కడ? బ్రూహి చెప్పు, నీకు నేను ఒక జడ్జిగా అడుగుతున్నాను అంటున్నాడు మారీచుడు. రాముడు చేసిన చేష్టల్ని సమర్థించాడు. అంటే రాముడు తన మీద బాణం వేయటాన్ని కూడా ఆయన హర్షించి దాన్ని స్వీకరించి దాని ద్వారా లాభాన్ని పొందుతున్నాడు. ఇంతకంటే మరి అదృష్టం ఇంకా ఏముంటుంది? మీరు మరీ మారీచుడిని అంతగా పొగిడేస్తున్నారు కదా అని అనిపించవచ్చు. అది మారీచుడిని పొగడటం కాదు, మనలో ఉన్నటువంటి దుర్గుణాల్ని నిందించుకోవటం, అవి పోగొట్టుకోవాలని మనమే హెచ్చరించుకోవటం తప్ప వేరే ఏమీ కాదు. ఇదం వచో బంధు హితార్థినామయ యథోచ్యమానం యది నాభిపశ్యతే. ఇగో నేను ఒక మాట చెప్తున్నాను, విను. నా మాట వింటావా? విను మర్యాదగా, లేకపోతే నీకు మరణం తప్పదు. సబాంధవస్త్యక్షసి జీవితం రణే. నువ్వు ఒక్కడవే సావు, నీ బంధువర్గం అంతా చూస్తారు. రణే జీవితం త్యక్షసి, చచ్చిపోతావు.
హతోజ్జరామేణ శరైర జక్మగై. అవేం వంకరటింకరగా వెళ్ళే బాణాలు కావు. నీ బాణాలలాగా నువ్వు ఇక్కడ అనుకునేస్తే అది అక్కడ వెళ్ళి పడుతుంది. ఎందుకని? చిత్తశుద్ధి లేదు నీకు. నీ మనస్సు నిండా వైరం, కామం ఇవన్నీ ముసురుకొని ఉన్నాయి. నువ్వు ఆయుధం ప్రయోగిస్తే దానికి ఎక్కడిది? ఇప్పుడు ఒక విద్యాభ్యాసం చేయాలి అన్నా ఇటువంటి మలిన మనస్సుకు విద్య రాదు. లోకంలో స్వచ్ఛమైన రుజువర్తన ఉంటేనే విద్య యొక్క పరమ ఉత్కృష్ట స్థితి లభిస్తుంది మానవుడికి. ద్వేషాది భావాలు ఏ రంగంలోనూ మానవుణ్ణి పైకి వెళ్ళనీయకపోగా అధోగతి పాలు చేస్తాయి. ఇది రామాయణం వల్ల మనం నేర్చుకోవలసిన విధానం. చూద్దాం తర్వాత. ఇప్పుడు రావణాసురుడు ఏమంటాడో, మళ్ళీ మారీచుడు ఏం చేస్తాడో. స్వస్తి.